చాలా సందర్భాల్లో ఇటువంటి బాధాకరమైన విషయాలు అనిపిస్తుంది. మానవత్వం మంట కలిసిపోతుంది అని అంటే దీన్నే సాక్ష్యంగా కూడా మనం చెప్పవచ్చు. 80 ఏళ్ళ వృద్ధురాలను తీసుకుపోయి ఆమెను అడవిలో వదిలేసి ఎండాకాలం మనకు అసలు ఊర్లో ఉంటేనే కొద్దిసేపు బయటకు పోయేస్తే రోడ్డుకి ఏదైనా పని మీద పోయేస్తే బాడీ డీహైడ్రేషన్ అయిపోయి మన కూల్ డ్రింక్స్, సోడాలు, నిమ్మకాయ రసాలు అని చెప్పేసి ఇలా రకరకాలుగా మనం బాడీని హైడ్రేట్ చేసుకుంటాం. లేకపోతే ఎండ దెబ్బ తగిలి చనిపోయే పరిస్థితి ఉంటుంది. 80 ఏళ్ళ వృద్ధురాలను తీసుకుపోయి ఎండాకాలంలో అడవిలో వారేసిరంటే వారు ఎంత క్రూరులో మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు మర్డర్ ప్లానే చేసిరు, ఆమె చనిపోవాలని చేసిరు కాబట్టి వారిని కఠినంగా శిక్షించి ఇటువంటి పనులు వేరే వాళ్ళు చేయకుండా చూడాలి. ఆస్తి కోసం అని అంటే నిజంగా ఇది చాలా బాధాకరమైన, హృదయ ద్రవించి వేసే విషయం. ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా వారికి తగిన బుద్ధి చెప్పాలి. అసలు కూతురుంది, మనమడు ఉన్నాడు అని అంటే నిజంగా అంటే వృద్ధాప్యంలోనే తోడు కోరుకుంటారు. మనం శరీరంలో శక్తి ఉన్నప్పుడు ఎవరికైనా ఏం కాదు. మన శరీరంలో శక్తి తగ్గిపోయినప్పుడు మన కుటుంబం భరోసా మనకి ఇవ్వాలి అని చెప్పేసి కొడుకు కానీ కూతురు కానీ ఒక భరోసాగా వారికి కావాల్సిన సౌకర్యాలు ఇస్తారని చెప్పేసి కోరుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రకంగా కన్న పిల్లలే అడవిలో వదిలేస్తున్నారు అంటే ఇది బాధాకరమైన సంఘటన. దీనికి కఠిన శిక్ష విధించాలి.